అసెంబ్లీలో బడ్జెట్ పై వాడివేడి చర్చ జరిగింది. అటు మంత్రులు ఇటు కారు ఎమ్మెల్యేల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. జాబులు, అప్పులు, గత ప్రభుత్వం తీర్చని హామీలు, కొత్త సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీలపై సభ్యుల నడుమ మాటల యుద్ధం జరిగింది. చర్చను పక్కదారి పట్టించొద్దని, వ్యక్తిగత విమర్శలకు వెళ్లొద్దని స్పీకర్ సభ్యులను వారించారు. అసెంబ్లీలో కొలువుల కొట్లాట అయ్యింది. ఒక గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కూడా చేయలేకపోయారు. ఒక్కటి కూడా చేయలేకపోయారు కదా. ఎంతమంది తల్లులు కన్నీరు పెట్టారో మీకు తెలియదు కాదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఈ ఉద్యోగాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా మీ అకౌంట్ లో వేసుకుంటున్నారు. మీ నిర్లక్ష్యం కారణంగా ఏప్రిల్ 22 వేసారు నిన్న పోలీస్ కార్మికులు. వాటి వల్ల ఆగిపోయిన వాటిని మేము వెంటనే ప్రభుత్వంలో వచ్చిన 2 నెలల్లో న్యాయపరమైన చిక్కులు పరిశీలించి గౌరవ సభ్యులు మీరు నిన్ననే ఆ వారానికి ఇచ్చారు సార్. మేము కూడా చెప్పాం కొద్దిగా ఈ బెదిరించులు ఈ మాటలు ఇంకా అధికారంలో అనుకుంటే పొరపాటు, జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అదనపు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి. అజంక దళితుల ముచ్చట మీద కిసర బసర అయ్యింది. బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టరే కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మా పట్ల లేకుంటే ఈ వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటది. ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే. కేసీఆర్ మాట అంటే మాటే, ఆ మాటకి కాకుండా నా తల తీసుకుంటా అన్నాడు. తల ఉందా సార్ కేసీఆర్ది? దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక 13 మంది ఎంపీల్ని అంగట్లో పశువులను కొన్నట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకుడు కాకుండా మీరు ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. అధికారం పోయింది, ఏం చేయాలి? నాకు సీఎం సీట్ ఇస్తే మేడిగడ్డ రిపేర్ చేస్తాను హరీష్ రావు సార్ అన్నాడు కదా. దాని మీద హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. కొంచెం ప్రాబ్లం వచ్చింది అంతే వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేరు, దాన్ని ఎవరేం చేయలేరు. దేవుడు కూడా కాపాడలేడు. అప్పట్లో కడియాన్ సార్ కూడా టీడీపీలనే ఉండే కదా, ఈ మాట అన్నాడు. పూర్వాశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్. నేను సీనియర్ స్టూడెంట్ సార్, ఆయన జూనియర్ స్టూడెంట్ సార్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్. ముఖ్యమంత్రి గారికి సలహా ఇచ్చిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు. మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు. మీరేం మా గురించి వరి కాకండి. మీ వాళ్ళని జర జాగ్రత్తగా చూసుకోండి. కాంగ్రెస్ తోటి పొత్తులున్న కామ్రేడ్ సాంబన్న మాటకి ఇది ఇటు కోపం వస్తుంది. కలుస్తాం, తప్పదు కదా, స్నేహితులం కదా. స్నేహితులం కాబట్టి మా బాధ్యత. అవసరం అనుకుంటే డిఫెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా నా పైన ఉంటుంది. మేము కూడా తర్వాత మీతో కలవచ్చాము. కలవటం పొలిటికల్ కాదు. 1 సంవత్సరం వరకు ప్రభుత్వాన్ని నడవనియండి. పాత బస్తీకి దబ్బున మెట్రో రైలు దేవాలని పతంగి పార్టీ అక్బర్ సార్ కోరిండు. एमजी बस स्टैंड से फलकनुमा तक तो उसका फाउंडेशन स्टोन रखने के लिए मैं दरखास्त करूंगा. ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సార్ కు ఫస్ట్ టైం అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఒక బీదవాణ్ణి పేదవాణ్ణి ఇంద్రమ్మ ఇంట్లో ఉండే వ్యక్తిని ఈరోజు చట్టసభలో పంపించారు. తారక రామారావు గారికి ఆ కరెంట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. 2 సార్లు తెగడానికైనా కనీసం గ్రీసుకు కూడా డబ్బులు పెట్టడం పరిస్థితి. టీఎస్ ను టీజీ చేస్తారు కాబట్టి సిటీలో పేర్లు మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ సార్ కోరిండు సర్కార్ను. మన హైదరాబాద్ భాగ్యనగర్ గా, నిజామాబాద్ ని ఇండూర్ గా, ఆదిలాబాద్ ని ఎదులాపురంగా, వరంగల్ ఓరుగల్ గా మార్చవలసిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సార్ బాకీల ముచ్చట ఒప్పుకున్నాడు. జిహెచ్ఎంసీలో 1200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నది కదా గవర్నమెంట్. లేలే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కవితక్క కోరింది శాసన మండలిలో. తెలంగాణ తల్లి ప్లేస్ తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. తెలంగాణ తల్లి విగ్రహం కావాలంటే ఎక్కడ కావాలో మీరు కూడా సలహాలు ఇవ్వండి. దేశం కోసం మరణించిన వ్యక్తి విగ్రహం పెట్టినప్పుడు దాన్ని కాంట్రవర్ట్ చేయడం మంచిది కాదు.